అండి వెల్కమ్ టు ఎల్పీ కిచెన్ గార్డెన్. ఈరోజు మనం మరొక టైప్ వడియాలు పెట్టుకుందాం. ఇవి చూడడానికి మురుకులు లేదా జంతికల్లో ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్దాము. దీనికి కావాల్సిన ఐటమ్స్: తడి బియ్యం పిండి 250 గ్రామ్స్, 10 పచ్చిమిర్చి తీసుకుని ఫస్ట్ బియ్యం పిండిని 1:1 రేషియోలో వాటర్లో కలుపుకోవాలి. పై గిన్నె పెట్టుకుని 1.5 వాటర్ పోసుకోవాలి. మనం మెజర్మెంట్కి తీసుకున్న గ్లాస్తో. పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్టు వాటర్లో వేసేసుకుందాం. పిండికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ తగినంత వేయకూడదు. డ్రై అయిన తర్వాత సాల్ట్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అందులో పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఆ పిండి పోసేసిన తర్వాత దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకాలి. దగ్గర పడుతుంది. అప్పుడు చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత టెర్రస్ మీద పాలిథిన్ కవర్ పరుచుకుని వడియాలు వేసుకోవడం చూద్దాం. జంతికల గొట్టం తీసుకుని అందులో చిన్న చిన్న ముద్ద తీసుకుని పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు అలా ప్రెస్ చేసుకోవాలి. జంతికల మాదిరిలాగా. వడియాల మట్టికి వెరీ ఫాస్ట్గా అయిపోతాయి. మరొకసారి చెప్తున్నా, దీనికి వాటర్ 1:2.5 పడతాయి. అంతే అండి. వడియాలన్నీ 5 నిమిషాల్లో అయిపోయినాయి పెట్టడం. డ్రై అయిపోయిన వడియాలు చూద్దామా. 2 డేస్లో డ్రై అయిపోయినాయి. స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసి వేయించుకుని తీసుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వడియాలు రెడీ. మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి.